రేపొద్దున్న ఎవరికైతే ఫుడ్ ఉంటుందో, ఎవరికైతే తనకు పండించిన పొలం ఉంటుందో, 1 ఎకరమో 1/2 ఎకరమో 10 సెంట్లో కూరగాయలు తను పండించుకుంటున్నాడు, వాడు అపర కోటీశ్వరుడు. ఎవరికైతే మట్టిల్లు ఉంటుందో వాళ్ళు కుబేరులు కింద లెక్క. స్టేటస్ సింబల్, మట్టిల్లు ఉంటే స్టేటస్ సింబల్ రేపొద్దున. ఒకప్పుడు కూలి పని చేసేవాళ్ళు తెల్లన్నం తినాలనుకోండి, వాళ్ళ సంవత్సరానికి ఒకసారే తెల్లన్నం తింటే వాళ్ళకి అసలు పండగ అనమాట అండి. తెల్లన్నం తింటే పండగ ఎవరికి? కూలి వాళ్ళకి. వీళ్ళు కొరలో జొన్నలు తినేవారు. ఆ వైట్ రైస్ తిన్నామంటే వాళ్ళకి పండగ అనమాట, దొరికితే. అంత అద్భుతంగా ఉండేది. ఈరోజు కొరలో జొన్నలు ఎవరు తింటున్నారండి? బండి రివర్స్ అయ్యి ఎవరైతే కొరలో తింటారో వాళ్ళు రిచ్, తెల్లన్నం కూడా చీపు. అలా పరిస్థితి దారుణం. అంటే వాస్తవం రేపొద్దున ఏం జరుగుద్ది అంటే, మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు. 100 ఏళ్ళు దాటాక 120 మధ్యలో తిరుగుతూ సహజ మరణం పొందాలి. అది అసలు మనిషి యొక్క జీవితం. 120 సంవత్సరాలు కాస్త 60 ఏళ్ళకి వచ్చేసింది మనకి. 60-70 బతకడం కష్టం. 60-70 కూడా సెంచుకుంటుంటే 60-70 బాగున్నాయంటే 30 ఏళ్ళ నుంచి జబ్బులు తిడుతున్నాం. మన నెక్స్ట్ జనరేషన్ లైఫ్ ఎంత చేస్తుంది? 30 ఇయర్స్ ఆయుష్. 30 ఇయర్స్ 15 నుంచి జబ్బులు తీరుస్తారు. వాళ్ళ పిల్లలు 15 ఏళ్ళ లైఫ్, వాళ్ళు 7 ఏళ్ళ నుంచి జబ్బులు తీరుస్తారు. వాళ్ళ లైఫ్ 7 ఇయర్స్ పుట్టుకతో జబ్బుతో పడతారు, క్యాన్సర్తో పడతాడు. మీరు సంపాదించి ముని మనవల ఏదో చెప్తారు సినిమాలో, అలాగా సంపాదించి పెడితే ఆ ముని మనవాడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఈ కోట్లు సేవ్ చేసుకుంటాడు.